అందరికీ నమస్కారం. గురుగారు శ్రీనివాస్ చక్రవర్తి గారు చెప్పారు. ఆయన చాలా కాలంగా ఆధ్యాత్మిక పథంలో ప్రయాణం చేస్తున్నారు. నేను సినిమా యాక్టర్, రైటర్, డైరెక్టర్ కాబట్టి నాకు ఆ నాలెడ్జ్ కొద్దిగా గొప్ప ఉంటుంది. ఆధ్యాత్మికం అనేది మీలాగే నాకు కూడా అంటే నాకు 1,00,000 క్వశ్చన్స్ ఉన్నాయి, చెప్పేవాళ్ళు లేడు కానీ. సో వీళ్ళు నన్ను అడుగుతున్నారు క్వశ్చన్లు. ఒకవేళ ఏ క్వశ్చన్కి నాకు ఆన్సర్ లేకపోయినా ఆ కెమెరా ఇటువైపు తిప్పండి. అది యా. So, Guru Garu, in this Western society, ఎక్కువ Christianity and Islam influence and dominance ఉంది compared to Hinduism. So, how can we overcome that? See, ఎవరైనా సరే మన ప్రధానంగా మన సనాతనం యొక్క ధర్మం ఏమిటంటే ఏ మతాన్నైనా మనం గౌరవిస్తాం. ది ఓన్లీ రీజన్ వై హిందూయిజం ఆరంభంలో ప్రపంచంలో చాలా దేశాల్లో రకరకాల రిలీజియన్స్ ఉండేవి. ఇవాళ హిందూయిజం తప్పేవి లేవు. చాలా పాత రిలీజియన్స్, జొరాస్ట్రియనిజం అని, అవి మన పిరమిడ్స్ వాళ్ళదేమిటి. సో పిరమిడ్స్, పిల్లర్స్ తోటే అయిపోయింది. మనకి ఇది జీవన విధానం కాబట్టి ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూ. సి యూ హ్యావ్ టు సస్టైన్ దట్. నెక్స్ట్ జనరేషన్ కూడా మనకి అన్ని మతాలని గౌరవించే ఒక గొప్ప సంస్కారం ఉంది. సో యూ నీడ్ నాట్ ఓవర్కమ్, యూ జస్ట్ ఫాలో యువర్ వాట్ ఎవర్. మన ధర్మాన్ని మనం పాటిస్తే అదే. ఎందుకంటే ఇక్కడ మన ధర్మంలో ప్రత్యేకత ఏంటంటే మన ధర్మం సక్రమంగా పాటిస్తే లోకోపకారం జరిగే అవకాశం ఉంది. అంటే ప్రపంచంలో అందరూ సర్వమానవులు సుఖంగా ఉండాలని కోరుకునే ఏకైక మతం మనది. లోకా సమస్త సుఖినో భవంతి. మామూలు మా హైదరాబాద్ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఇండియా బాగుండాలి కాదు, లోకాలన్నీ బాగుండాలి. లోకాల్లో అన్ని రకాల మతాలు ఉంటారు కదా. పశు పక్షాదులు, కీటకాలు బాగుండాలి. ఎందుకంటే గమనించేస్తే మన దేవుళ్ళు చాలామంది 30 దేవతలు అంటారు. మనం నేచర్కి ఎంత దగ్గరగా ఉన్నాం అనడానికి శివుడి మెడలో పాము ఉంటుంది. శివుడితో పాటు మనం పామును కూడా పూజిస్తాం. విష్ణువుకి గరుడు పక్షి, దాన్ని కూడా మనం పూజిస్తాం. అలా ప్రతి పక్షుల్ని, చెట్లని, నీళ్ళని ఒకప్పుడు నాకు చిన్నప్పుడు ఏంటా మీ మతం, చెట్టుని, పుట్టని, గుట్టని, పందిని అంటే ప్రేమిస్తా అంటే అప్పుడు దానికి గొప్పదని తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ నేచర్ పొల్యూట్ అయిపోయి నాశనం అయిపోతున్నప్పుడు మనం దాన్ని ఏ స్థాయిలో, దేవుడి స్థాయిలో పెట్టాం నేచర్ని. మనం పెట్టాం, పాటిస్తున్నామా లేదా సెకండరీ క్వశ్చన్. బట్ అవర్ కల్చర్, మన ధర్మం ఏమిటంటే ప్రపంచంలో మనకు ఉపయోగపడకపోయినా ప్రతిదాన్ని గౌరవించడం, ఆ గౌరవించడం కూడా ఉన్నత స్థాయిలో, దేవుడి స్థాయిలో గౌరవించడం. సో అంచేత లెట్ us నాట్ ఓవర్కమ్ ఎనీబడి, లెట్ us ఫాలో అవర్ ధర్మ, దట్స్ ఆల్. So Guru Garu, related to the last question, in media often Christianity is referred to as history, whereas Hinduism or Hindu stories are referred to as mythology. So what are your thoughts on that? ఏ మతంలోనైనా, ఎందుకంటే ఐ వర్క్డ్ ఫర్ ద క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్ ఆల్సో ఫర్ సమ్ టైమ్. అందులో నేను ఆడియో విజువల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండేవాడిని. ఏ మతమైనా పామరుల కంటే కొంచెం చదువు తక్కువగా చదువుకున్న వాళ్ళ కోసం చెప్పడానికి కొన్ని కథలు చెప్తారు, కొన్ని కథల రూపాలలో చెప్తారు. సేమ్ థింగ్ ఈజ్ డన్ యాజ్ పారబుల్స్ అంటారు, బిబ్లికల్ పారబుల్స్ అంటారు వాటిలో. అవి కథలే. అంటే ఉదాహరణకి గజేంద్ర మోక్షం అనేది ఉందనుకోండి, భాగవతంలో వినే ఉంటారు కదా. ఒక ఏనుగు రావడం, అందులో కాసారాలు అంటే పెద్ద మడుగులో రావడం, మొసలు అనేది పట్టడం. దిస్ ఈజ్ వెరీ సింబాలిక్ థింగ్ ఈజ్, మనం సంసారం అనే కాసారంలో కనుక మునిగిపోతే మనకి ఈ బంధాలనే మొసలి పట్టేసుకుంటుంది.
ది రిలేషన్షిప్స్. యాజ్ రూసో సెడ్, మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ ఇన్ చైన్స్ అంటాడు. మనం చాలా ఫ్రీగా అనిపిస్తాం, కానీ నువ్వు సడన్గా ఇష్టం వచ్చినప్పుడు రేపు పొద్దున్నే టికెట్ కొనుక్కుని ఇండియాకి వెళ్ళలేవు. బికాస్ యూ హ్యావ్ సో మెనీ రిలేషన్ వితౌట్, అవి తెలియనివి. సో అట్లాగా పారబుల్స్ మనవి మిథాలజీ అనేది, ఇప్పుడు నేను ఏం చెప్పానంటే ఈ ఏనుగు కథ, అందులో సర్ఫేషియల్గా తెలిసిన వాళ్ళు మాత్రమే ఇది మిత్ అండి, కల్పనలు అంటారు. అందులో సారం గ్రహించిన వాడికి దాని యొక్క అనుభవం అవుతుంది. సో మనకు ఊళ్ళో వాళ్ళు ఎవరు ఏమనుకున్నారని మనకు అక్కర్లేదు, కానీ కనీసం మన వాళ్ళైనా దీన్ని నమ్మితే, అంటే ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం. ఇప్పుడు శూన్యంలో ఇన్ని గోళాలు, ఇన్ని ప్లానెట్స్ ఎలా బ్యాలెన్స్ అవుతున్నాయి శూన్యంలో, స్పేస్లో, వితౌట్ ఎనీ హౌ దే ఆర్ బ్యాలెన్సింగ్. సో వెదర్ యూ కాల్ ఇట్ గాడ్ ఆర్ నేచర్ ఆర్ వాట్ ఎవర్, దీని ఒక అనంతమైన శక్తి అయితే ఉందని మనం అందరం నమ్ముతాం. దానికి నీకు ఇష్టమైన పేరు పెట్టుకోవచ్చు. పూర్వీకుల్లో మనం భగవద్గీత గురించి, మహాభారతం, తర్వాత రామాయణం గురించి నేర్చుకొని కథల కింద కాకుండా వాటి నుంచి ఒక లెసన్ లాగా లెర్న్ చేసుకున్నాం. కానీ అప్పుడు పేరెంట్స్ ఎలా నేర్చుకున్నారో ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు అంటే, ఆర్ దే ఫాలోయింగ్ ఇన్ ద సేమ్ పాత్ ఆర్ ఆర్ దే డైవర్టింగ్? అంటే వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారా ఆ లెసన్స్? అలా దురదృష్టవశాత్తు మనకి అప్పుడు లిమిటెడ్ నాలెడ్జ్, ఎందుకంటే చాలా తక్కువ, అంటే ఒకరు చెప్తుంటే ఒకరు వినడానికి కొన్ని ఉండేవి. ఇవాళ ఒక టీవీ ముందు కూర్చుంటే ప్రపంచంలో మనకు అక్కర్లేని చెత్త అంతా ఎక్కువ ఉంది. సరే, అప్పటికీ కూడా పాపం ఇప్పుడు నేను ఆశ్చర్యపోతున్నా, చిన్నపిల్లలకి ఇప్పుడు మనం డైరెక్ట్గా భారతానికి చెప్పకపోయినా టీవీ కార్టూన్ రూపేణ భారత భాగవతాలు చెప్తున్నారు. అది మిలియన్స్లో చూస్తున్నారు పిల్లలు. చూసి మానవుడు అనుకో, ఆ కృష్ణుడు వస్తే, హనుమాన్ వచ్చినా, కృష్ణుడు వచ్చినా, ఎవరైనా వచ్చినా అసలు చూస్తూనే ఉంటారన్నమాట. అంచేత ఒకటే ఏంటంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్వైస్ అంటారు కదా, మనకి ఒక పీరియడ్, ఒక లింక్ అయితే తెగిపోయింది. ఏది, తల్లి మా అమ్మ, తాతయ్య మనవల్ని కూర్చోబెట్టుకుని రామాయణం, భారత భాగవతాలు, శివాజీ తన కొడుక్కి తల్లి చెప్పినట్టు ఆ కథలతో అతని పౌరుషాన్ని రగిల్చే అట్లాంటివి ఉన్నాయి కదా. అది మనకి ఇప్పుడు టెక్నాలజీ ద్వారా, ఈ కొత్త టెక్నాలజీ ద్వారా మొత్తం వరల్డ్ వైడ్గా ఇవాళ హనుమాన్ అంటే తెలియదు, ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ తెలియని వాళ్ళు లేడు కదా. అలాగే ఇన్ దట్ రెస్పెక్ట్ వీ మస్ట్ అప్రిషియేట్ అవర్ మూవీ పీపుల్ ఆల్సో. ఉదాహరణకు బాహుబలి ఉంది అనుకో, ఇవాళ బాహుబలిలో శివస్తాండవ స్తోత్రం ద్వారా ఇక్కడ ఒక శివుడు ఉన్నాడు, శివలింగ రూపంలో ఉంది, దానికి ఒక స్తోత్రం ఉంది అని జపాన్ వాడికి కూడా తెలిసింది. ఎందుకంటే వెన్ ఐ వెంట్ టు తెలుగు అసోసియేషన్ జపాన్ 5 years బ్యాక్, బాహుబలి వచ్చిన కొత్తలో సంబడి, ఒక వాచ్మ్యాన్ అనమాట, వెన్ స్వామి సెట్ బాహుబలి అన్నాడు. అట్లాగా సినిమా కూడా, పౌరాణిక సినిమాలు అయితేనేమి, ఇప్పటి సినిమాలు అయితేనేమి, ఈ భక్తి తత్వాన్ని విస్తృతంగా వరల్డ్ వైడ్గా ప్రచారం చేయడానికి బాగా పనిచేస్తున్నాయి. సో ఉంది, కొంత లోపం ఉంది మనకి. దురదృష్టవశాత్తు మన దేశంలో క్లాసుల్లో చెప్పే అవకాశం లేదు ఇప్పుడు. అది క్లాసులో కూడా దానికి ప్రత్యేకంగా లేదా భగవద్గీతకి ఒక క్లాసు, లేదా పురాణాలకి, ఇతిహాసాలకి ఒక క్లాస్ ఏదైనా టైం కేటాయించుంటే మనం మంచిని నేర్చుకునే అవకాశం ఎక్కువ ఉండేది. చూడాలి.